హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. అందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ వీడియో ద్వారా మా గురువు గారి గురించి కొద్ది విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మా గురువు గారి పేరు కామేశ్వరరావు గారు. మా గురువు గారితో నాకు 20 ఇయర్స్ నుంచి నేను జర్నీ చేస్తూ ఉన్నాను. ఒక మంచి గురువుకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మా గురువుగారిలో ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానాన్ని అందించడం. అతన్ని ఒక నడిచే గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లోని మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చి ఈ గూగుల్లోని ప్రతిదీ సెర్చ్ చేసుకొని మనం ఈజీగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతున్నాము. కానీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ప్రొఫెషనల్గా కూడా మేమిద్దరం కలిపి ఒక దగ్గర వర్క్ చేసాం కాబట్టి నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చాలా చక్కగా క్లియర్ చేసేవారు గురువుగారు. అంత మంచి జ్ఞానాన్ని అందించేవారు. అంతేకాకుండా ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఉండేవారు. యోగా మార్గంలో ఉన్నప్పుడు అందరము అనుకుంటాము ఎమోషనల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి, భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటాము. కానీ సమయానుసారంగా మనకి ఈ కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాము. ఈ గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాము, భవిష్యత్తుని తలుచుకొని భయపడుతూ ఉంటాము. మనం ప్రజెంట్లో ఎంత ఉండాలి అనుకున్నా కూడా ప్రజెంట్లో ఉండలేకపోతూ ఉంటాము. కానీ మా గురువుగారు ఆ విషయంలో ఒక ఆదర్శనీయమైన వ్యక్తిగా చెప్పొచ్చు. అంతేకాకుండా మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. చాలా సహనంగా ఉంటారు, అంకిత భావంతో ఉంటారు, చాలా వివేకంగా ఉంటారు, సేవాభావం కలిగి ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు. అందుకే మా యోగ బంధువులందరికీ కూడా మా గురువుగారంటే అంత అభిమానం. ఆ అభిమానాన్ని ఈరోజు మేము ఈ రకంగా సత్కరించి గురువుగారికి మా అభిమానాన్ని తెలియపరుచుకున్నాము. చాలా నిజాయితీగా ఉంటారు సార్. ఏ విషయాన్నన్నా కూడా చాలా మంచిగా అర్థమయ్యేలాగా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందరిమీ కూడా గురువుగారితోని ఫోటోలు తీసుకున్నాము. మేము ప్రతి పౌర్ణమికి కూడా ఈ పార్కులోని అందరము గ్యాదర్ అయ్యి మెడిటేషన్ అనేది చేసుకుంటాము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంకొంచెం బాగా ఎక్కువ మందిని గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. ఇక్కడ మెడిటేషన్ అనేది అందరము చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళంతా కూడా మా యోగ బంధువులు. ఇంత మంచి గురువుగారి ఆధ్వర్యంలోని మేము ఈ యోగా నేర్చుకోవడం, ఆదర్శప్రాయంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దానివల్ల మనకి ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతూ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా ఈ మెడిటేషన్ అనేది మన డైలీ రొటీన్లో భాగంగా పెట్టుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ప్రతి నెల కూడా ఇలాగే మెడిటేషన్ అయిన తర్వాత పాయసం తెచ్చుకొని అందరినీ కూడా షేర్ చేసుకొని తింటూ ఉంటాము. అది కూడా అయిన తర్వాత కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఈ మ్యాట్లన్నీ కూడా చక్కగా ఫోల్డ్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టుకొని వెరీ మచ్ పాజిటివ్ వైబ్రేషన్తో అందరిమీ కూడా ఇంటికి వెళ్ళాము. మా గురువు గారు కొద్దిగా మాట్లాడారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా. రోజు కూడా మాకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా సార్ మాట్లాడిన మాటలు ఒక 2.5 మినిట్స్ 3 మినిట్స్ ఉంటాయి. అవి మీకు ఈ వీడియో చివరిన పెడతాను. నా గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సార్ మాటలు ఇప్పుడు మీరు వినండి. అలాగే ఉండదలుచుకున్నాను. మార్నింగే చెప్పాను కదా, ఏ పని చేసినా ఏది చేసినా అటాచ్మెంట్ కానీ పెట్టుకున్నావు అనుకో, దానికి ఒక కర్మబంధం ఒకటి లింకప్ ఏర్పడిపోతుంది. ఆ లింక్ని మళ్ళీ మంచిగా చెడైనా డీలింక్ చేసుకుంటే మళ్ళీ దానికి ఒక కర్మని మనం అనుభవించవలసి వస్తుంది. మంచిగా కానీ చెడు కానీ, పూర్వంది కానీ ఇప్పుడుది కానీ, నడుస్తుంది కానీ రాబోయేది. ఆగామి కర్మ. కర్మలు 3 రకాలు ఉంటాయి. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ. ఈ ప్రారంభ కర్మలు ఎప్పుడో పూర్వం నుంచి వచ్చినవి ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాలి. సంచిత కర్మలు నడుస్తున్న దానిలో కూడా మంచి పని చేస్తాం అనుకో, అది చెడు పని అయిందనుకో, ఏదైనా సరే కర్మ అనేది కర్మ ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ఆగామి కర్మ అంటే రాబోయేది. ఈ 3 రకాల కర్మలను కూడా మనము దగ్ధం చేసుకుంటే కానీ మనకి మోక్షం లేదు, బయటికి వెళ్ళాం. కాబట్టి దగ్ధం చేసుకోవాలి అని మార్నింగ్ చెప్పాను. అయితే మనం ఏదైనా కండిషన్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఏం చేయాలి అని అంటే, మనము ముందు
అక్కడ ఐఎమ్ స్టార్టింగ్ ఎఫ్రెష్, ఐఎమ్ నథింగ్ హియర్, ఐఎమ్ జీరో అని ముందు స్టార్ట్ అవ్వాలి. నేను ఏమీ కాదు, నేను ఏమీ కాదు అన్న స్థితి కానీ మనం ఉన్నామనుకో, అప్పుడు మనం ఏంటంటే టోటల్ సరెండర్స్ వస్తుంది. ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో లోపల వచ్చిందంతా కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటుందా లేదా? ఎప్పుడైతే ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ గ్రేట్, ఐ నో సంథింగ్ అని ఎప్పుడైతే అనుకున్నావో అది ఇంకా రెస్ట్రిక్షన్ వస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ కూడా మనకు ఉండే అత్యద్భుతమైన బ్రహ్మాండమైన గుడికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా మనము ముందు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తామంటే, ఎప్పుడైతే ఇలా పెట్టి తల ఇలా ఓపెన్ చేసామో కోపిడి కోల్గాయ అంటారు హిందీలో అయితే. డెప్ప ఏదైతే ఉందో డెప్ప ఓపెన్ అయిపోవాలి. లోపల ఉండే అహంకారం ఏదైతే ఉందో ఈ అహంకారం అంతా కూడా భగవంతుడి ముందుని మనం సమర్పణ చేసేయాలి. సమర్పణ చేసేసి నాకు ఏమీ లేదు తండ్రి అంత నీదే అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఖాళీ అయిపోతాం. అహంకారం లేకుండా మనం ఉంటాం. ఏదైతే ది మూమెంట్ యు గెట్ ఇగో అంటాం, ఈ జీవో ఇగో, దాన్ని అహంకారం. అహం అంటే నేను, నాది, నా యొక్క నా, వీటికి నాతో స్టార్ట్ అయిందంతా కూడా నో. ఇవన్నీ కూడా మనం దూరంగా ఉంచుకోవడం వలన మనం ముందుకు వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఏంటి ఉదయం మార్నింగ్ చెప్పింది కొంతమందికి అర్థం కాలేదు, లాస్ట్ మినిట్లో చెప్పిన హడావుడికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఐ వాంటెడ్ రిపీట్ ఇట్. ఏం చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన ఇక్కడే కాదు, ఏ క్లాసుకైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కాదు ఎవడో ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడా, ఏది చేయిస్తే అదే కరెక్ట్. Thanks for watching Sri Vlogs. Keep watching Sri Vlogs.